గైస్, మేమైతే బయటకు వచ్చాం రాత్రి టైంలో. చూడండి బయటికి వచ్చాము, ఇటు సైడ్ వెళ్తున్నాం కొండ వైపు. ఇటు తిరిగమ్మా. ఇదిగోండి తినగడు వీడియో తీసుకుంటుంది. హాయ్ గైస్, ఇవాళ అయితే మేము నైట్ 11:08 అయింది టైము. 11:08 అప్పుడు మేము ఇప్పుడు 11:08 అయింది guys. ఇప్పుడు వచ్చాం, కరెంట్ లేదని. ఇక్కడ వినుకొండ అసలు కరెంట్ లేదన్నమాట. చూడండి మా మొహం అందుకనే ట్రాన్స్ఫారం పెడుతున్నారు. అందుకనే ఇంకా తీయలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే 11:08 అయింది టైము. మేము ఇప్పుడు బయటకు వచ్చాం. మా చెల్లి ఊరికి నిద్రపోతుంది. ఇది రాత్రి టైం కదా, దొంగలు ఉంటారేమోనని నేను సరిగ్గా వీడియో తీయట్లేదు. నా ఫేస్ ఒకటే తీస్తున్నా, మళ్ళీ ఎందుకు కొత్త ఫోన్ అని. ఎదురు వచ్చాము. అసలు ఎంత టైం అయిందో 11:09 అయి ఉంటుంది. 11:09. మా పెదనాన్న, నేను, మా బూనక్కాయ త్వరగా స్నానం చేసి తినేసి మంచి పని చేస్తాను గాయస్. లేకపోతే ఇప్పుడు ఈ కరెంట్లో అసలు వావ్ గాయస్. స్పైసీ షాప్ చూడండి. ఎంత తింటున్నాయి ఆవుల ఇదంతా వినకుండా వస్తే అసలు ఎంత నచ్చిద్దంటే వినకుండా అంత నచ్చింది గాయస్ మీకు. చల్లటి గాలి అసలు నా జుట్టు ఎలా ఎగురుతుంటేనే మీకు తెలుస్తుంది. అందుకే పాప మావులు కూడా ఇక్కడే పడుకున్నాయి అన్నమాట. అంత చల్లటి గాలి వస్తుందో అసలు బయట మంచి వేసుకొని పడుకోవాలనిపిస్తుంది. వీడియో తీసుకుంటుంది అనమాట మా చెల్లి కూడా. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి బాగుంది, చాలా బాగుంది గాయ్స్. ఇక లైట్స్ కూడా కనిపించట్లేదు గాయ్స్. అక్కడికి వెళ్తే సరి కనిపించింది, బాగుంటుంది. మళ్ళీ ఇటు అంటే న్యూ రెడ్డి నగర్ కదా, న్యూ రెడ్డి నగర్ వైపు సరిగా ఉండట్లేదు. అన్నీ ఇక్కడ రెడ్డి నగర్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది. ఇదిగోండి గాయ్స్, కనిపిస్తుంది లైట్ లైట్ లైట్. ఇంక మళ్ళీ ఇక్కడ లైట్ ఉండదు. ఇదిగోండి గాయ్స్, ఇక్కడ కొత్త రోడ్ వేసారు అనమాట. ఇక్కడ సిగ్నల్ కొత్త లైట్ వేసారు. కొత్త రోడ్ వేసారు. అన్ని షాప్స్ అయితే మూసేస్తున్నాయి చూడండి మీరే. వినకొండ, విజయవాడ చూస్తారు కదా. ఇటు చూడండి, ఆ బస్సెస్ చూడండి గాయస్, భలే ఉంటాయి కదా. వేడిగా ఉంది ఇక్కడ, ఆవిరి కొడుతుంది అనమాట. ఈ టైంలోనే గాయస్ ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యేది. అక్కడ చూడడానికి మంచి పడుతున్నారు. ఎందుకంతా ఆగిపోయింది గాయస్. ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఆగిపోయాయి? ఇటు సైడ్ రోడ్ వేయడం వల్లనేమో. అవును గాయస్, స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. రోడ్ సైడ్ ఏమైనా అటు అన్ని సైడ్ ఆగిపోయాయి. మేమైతే చాలా దూరం వచ్చేసాం. రాళ్ళు అయితే కింద తగులుతున్నాయి అన్నమాట. నా చెప్పులు కూడా పోయాయి కొన్ని. అవును, ఎందుకంటే రోడ్ వేసారు కదా, కొత్తగా రోడ్ వేసుకొని వేస్తూనే ఉన్నారు. ఇంకా నా పని అయితే ఊగుతుంది. చూడండి ఎంఆర్ఐ స్కాన్ సూపర్ ఉంది. బస్సులు అయితే చూడండి ఎలా పోతున్నాయో. బస్సులు అయితే చూడండి ఎలా వెళ్తున్నాయో. ట్రైన్స్ అసలు ఈ స్మెల్కి తట్టుకోలేం గాయస్. వేడిగా ఆవిరి ఇట్లా తగులుతుంది మనకి మధ్య. బ్యాడ్ ఇక్కడ కూడా వస్తుంది గాయస్. ఇప్పుడైతే పోయిందనమాట. ఇంకా చాలా అయితే బాగుంది, చల్లటి గాలి వచ్చింది అనమాట. చూసారు కదా చెత్త చెత్తడం ఎలా ఉందో.
చెత్త అంటే రోడ్ వేస్తున్నారు కదా అంతే ఉంటుంది. అపోలో ఎమ్మెల్యే అనుకుంటా బొల్లబ్రహ్మనాయుడు ఇవన్నీ వేయించారంట కదా, మరి ఇవి ఎప్పుడు ఏమిస్తే ఎవరు వేస్తున్నారు చూడండి. ఇందక్కటే మధ్యాహ్నం ఎండ కొట్టినట్టు కొట్టింది, స్మెల్ అయితే ఘోరంగా ఉంది. అమ్మో అవును, తారు మీదకి వెళ్ళిన తర్వాత ఎంత వేడిగా వచ్చిందంటే కింద నుండి, అబ్బో చాలా వేడిగా వచ్చింది. తను కూడా బ్లాగ్ తీసుకుంటుంది అనమాట ఫోన్లో. ఇప్పుడు మేము ఫేమస్ జోన్ దాటాము. ఫ్లేవర్స్ ఇదిగోండి వెన్నెల ఇప్పుడు సూపర్ మార్కెట్. ఆద్య బృందావనం వెన్నెల సూపర్ మార్కెట్ అయితే మూసేసారు. ఇక్కడ ఉన్నారు వాచ్మ్యాన్స్. ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయ్స్. ఎవరు లేరు ఇంటికి వెళ్ళాక. బై బాయ్.